హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు 8 వసంతాలు మూవీ టీం ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్చాట్ చేద్దాం. బ్రో హాయ్. హాయ్ హాయ్. వెండి రవితేజ. కొంతమంది అలా అంటారు. ఎస్ థ్యాంక్స్. సో మీరు ఐ థింక్ యూ హ్యావ్ మోర్ ఫ్యాన్స్ ఫర్ యువర్ ఐస్ అనుకుంటా. ఏంటో తెలియదు. చిన్ని చిన్ని కళ్ళే అందం. బ్రో హాయ్. అవ్వాలి కదా మరి, ఇంటర్వ్యూ అంటే ఆ మాత్రం ఉంటుంది కాబట్టి. అండ్ ఫస్ట్లీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీ సినిమా డేట్ కుబేరాతో వస్తుంది. ఏంటి అంతే ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? ఎవరు చెప్పినా పర్లే నాకు. చెప్పనా? యా మీరు చెప్పండి. చెప్పండి. ఆ క్వశ్చన్ నన్ను అడిగితే ఎలా చెప్తానండి. అది మీరు ఎప్పుడైనా రవిశంకర్ గారినో నవీన్ గారినో మీకు ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికితే వాళ్ళని అడగండి. కానీ మీరు అన్నట్టు ఎంతో కాన్ఫిడెంట్ ఉంటే కానీ అలాంటి పెద్ద సినిమాతో రారు అని నేను అనుకుంటున్నా. మీరు వాళ్ళనే అడిగితే బెటర్. అండ్ మీ గురించి అంటే ఒక వెనెవర్ ఫిలిమ్స్ గురించి కానీ ఇదంతా చూస్తే 19 yearsకి 6 films చేశారనేది ఒక రికార్డ్ అయితే బాగా వినిపిస్తుంది. ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? 5th ఫిల్మ్ కదా ఇది. 6 అన్నా సార్ తమిళ్ ఇంటర్వ్యూస్లో 19 yearsకి 6 films అయ్యాయని. అప్ టు డేట్ చెప్పా. అది ఐ థింక్ రిలీజ్ అయ్యింది యాక్చువల్లీ ఇది రిలీజ్ అయ్యింది 3 కదా. యా సరే మనం కాసేపు దీని నుంచి తర్వాత మాట్లాడుకుందాం. సో 8 వసంతాలు అనగానే మీకు ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసిన తర్వాత అంటే మీకు ఎలా అనిపించింది? లైక్ నేను చేయొచ్చా లేదా, ఇది కరెక్ట్ టైమా అని ఏమన్నా డిస్కస్ చేసుకున్నారా? ఇది కరెక్ట్ టైమే అని అనిపించింది యాక్చువల్లీ. కానీ చాలా డేస్, చాలా 2 years వెయిట్ చేసా యాక్చువల్లీ. మ్యాడ్ తర్వాత 2 years అయింది కదా. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ అంటే ఐ యాక్చువల్లీ లైక్ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఇస్ ద టైమ్, వీ హ్యావ్ టు డూ ఇట్ అంతే. సో ఇంట్లో మీకు రోల్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు? లైక్ వెన్ హీ నెరేట్ యూ. నేను అంటే హీ గేవ్ మీ ద స్క్రిప్ట్, ఒక రూమ్ ఇచ్చి చదువుకో అన్నట్టు హీ గేవ్ మీ స్పేస్. యా. సో చదివా. ఫస్ట్ హాఫ్ చదివా, సెకండ్ హాఫ్ చదివా. బికాజ్ 2 beautiful halves. సో నేను ఫస్ట్ హాఫ్ చదివి అది ఐ ప్రాసెస్ ద హోల్ థింగ్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్ చదివి ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకున్నాం సినిమా గురించి. అండ్ నేను ఏ స్పేస్లో ఉన్నానంటే మీరు నాకు ఇందులో ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తాను అనే స్పేస్లో ఉండే. ఐ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్. యా ఐమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ విచ్ ఇస్ లక్కీ. బట్ అదే ఐ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్. అదే లైక్ మీరు నాకు ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తాను. డిస్కషన్ ఏం జరగలేదా? అంటే లైక్ కొన్ని ఫిల్మ్స్ అంటే ఇద్దరు హీరోస్ ఒక హీరోయిన్ ఉన్న ఫిల్మ్స్ కొన్ని ప్రీవియస్ వచ్చినా చూసుకుంటే లైక్ ఎవరి క్యారెక్టర్ ఏంటి, కొంచెం ఒకరిది ఎండ్ చేయాల్సి ఉంటుంది, ఒకరిదేమో ప్రాపర్ ఎండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీకు అనిపించిందా అంటే ఎవరు ఏ రోల్ చేసి? ఒక్క డిస్కషన్ జరిగింది కానీ అది నేను ఇప్పుడు చెప్పలేను. బికాస్ ఐ విల్ రివీల్ సంథింగ్ అబౌట్ ద క్యారెక్టర్. ఓకే. సో సినిమా రిలీజ్ అయ్యాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు దెన్ ఐ కెన్ టెల్ యూ వాట్ దట్ డిస్కషన్ వాస్. సో మీకైతే 2 roles ప్రామినెంట్ అనిపించింది? దట్ వాజ్ నాట్ ఈవెన్ క్వశ్చన్. అంటే నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అంటే సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హీరో ఇస్ ద స్క్రిప్ట్, వీఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్క్రిప్ట్. మనం ఒక కథ చెప్తున్నాం. సో ఈ కథ చెప్పడానికి నేనేం చేయాలో నేను అది చేయాలి, ఈ కథ చెప్పడానికి ఆమె ఏం చేయాలో ఆమె అది చేయాలి. సో ఐ థింక్ దట్స్ హౌ ఐ సీ ఇట్. హీరో హీరోయిన్ అలా కాకుండా సినిమా ఇస్ బిగర్ దెన్ అస్, ద స్టోరీ ఈజ్ బిగర్ దెన్ అస్. ఇఫ్ యూ పిక్ గుడ్ స్క్రిప్ట్స్ యూ విల్ బీ ఫైన్ అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మీ సినిమాకి ఒక బిగ్గెస్ట్ అసెట్ ఐ థింక్ హీషమ్ మ్యూజిక్ అనుకుంటా కదా. డెఫినెట్లీ అంటే సాంగ్స్ మీకు ఒక సాంగ్ వచ్చింది అండ్ ఇవాళ ఇప్పుడు చిత్ర గారు పాడిన సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయింది కదా. సో ఎలా అనిపించింది మీ సాంగ్స్ వింటుంటే? లైక్ వెనెవర్ అంటే మనం వేరే సాంగ్స్ హమ్ చేసుకునేటప్పుడు మన సాంగ్స్ మనం హమ్ చేసుకుంటూ వేరే వాళ్ళు వింటున్నప్పుడు ఆ ఫీల్ కొంచెం చాలా గుడ్ అనిపిస్తుంది కదా. నేను ఇందాకే ఆ సాంగ్ విన్నా అండి. ఎందుకంటే ఇందాకే వచ్చింది అది 1 గంట క్రితం. అది ఒక్కసారే వినడం జరిగింది ఎందుకంటే ఇంటర్వ్యూ బిజీలో ఉన్నా. కానీ ఆ ఒక్కసారికి సగంలోనే నాకు ఇది చాలా ఎక్కువ రోజులు ఈ పాట గుర్తుండిపోతుందని అనిపించింది. మీరన్నట్టే హెషామ్ గారు అంటే సాంగ్సే కాదండి, ఇప్పుడు బీజిఎం తీసుకున్నా, రికార్డింగ్ తీసుకున్నా, రేపు పొద్దున్న మీరు సినిమాలో చూస్తారు. ఈ సినిమాకి అది చాలా పెద్ద ప్లస్, చాలా పెద్ద. అంటే ఇందాక కొంతమంది అడిగారు ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి, లేదా ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ రావాలి, అలాంటి క్వశ్చన్కి ఏంటంటే డెఫినెట్గా హెషామ్ మ్యూజిక్ అనేది ఒక కారణం ఎప్పుడు ఉంటుందండి. డెఫినెట్లీ ఎవరు ఎన్ని రీజన్స్ చెప్పినా ఆ రీజన్స్లో హెషామ్ మ్యూజిక్ అనేది అయితే ఉంటుంది. ఆయన చేసిన ఫిల్మ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఐ థింక్ ఆల్మోస్ట్ మూవీ కన్నా ముందే ఒక హిట్ వైబ్స్ అయితే తీసుకొస్తాయి. చేసిన ప్రతి సినిమాకి ఆయన మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇంకా ఈ సినిమా కూడా ఎక్సెప్షన్ ఏం కాదండి.
సో మీరు ఆ సినిమా రిజల్ట్ని ఎలా క్యారీ చేస్తారు? లైక్ మీరు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే ఎలా ఉంది ఏంటి రెస్పాన్స్ ఎలా వచ్చిందని డెఫినెట్లీ ఒక ఫిల్మ్కి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రీవియస్ ఫిలిమ్స్ రెస్పాన్స్ అంతా ఎలా కంపేర్ చేస్తారు మీరు వెన్ ఎవర్ డూయింగ్ అనదర్ ఫిల్మ్? ఈ ఫిలింకా ప్రీవియస్ ఫిలిమ్స్ వాటి రెస్పాన్స్ ఎలా క్యాల్కులేట్ చేసుకుంటారు? అంటే నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు లైక్ మీ రోల్స్ కానీ మీ ప్రీవియస్ వర్క్స్ కానీ ఎలా కంపేర్ చేసుకుంటారు అంటున్నా? మ్యాడ్ అప్పుడు యూ నో హౌ ఇట్ వాస్ అండ్ ఐ థింక్ నేను అది యాక్చువల్లీ నా ఇదిలో లేదు కదా, నా థింగ్లో కూడా లేదు. ఐ నెవర్ యూస్ టు థింక్ అబౌట్ దట్. అది ఎలా అయినా పర్లేదు, ఐ జస్ట్ సీ మై సెల్ఫ్, ఐ హ్యాపీ విత్ దట్ ఆర్ నాట్, అది మ్యాటర్స్. కానీ జనరల్లీ హీరోయిన్స్ అంటే ఒక థింగ్ ఉంటుంది కదా ఎక్కడైనా ఇండస్ట్రీస్లో, ఒక హిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా అలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం, హిట్స్ అలాంటి జానర్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి ఒక డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి కదా. సో మీకు ఎలాంటి బేసిస్లో? ఇక్కడ కూడా చాలా మంది చెప్పారు నాతో ఇది చెయ్యొద్దు అని, 8 వసంతాలు చెయ్యకు అని కూడా చెప్పారు. యా బికాజ్ ఫ్రెష్ ఫేజ్ కదా, సో ఆల్రెడీ మనం కొంచెం నోటెడ్ అప్పుడు ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ చాలా మంది అడిగారు నాతో. అంతే, స్టిల్ ఐ థింక్ ఒక మాట చెప్తాను నేను, అంటే మీరు అంటున్నారు కదా హీరోయిన్స్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓన్లీ హీరోయిన్స్ టాపిక్ వచ్చినప్పుడు అలాంటి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి. బట్ ఐ వుడ్ గో యాజ్ ఫార్ ఎస్ సేయింగ్ దట్ చాలా సినిమాల్లో ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఐ థింక్ ఈ సినిమాలో తను హీరో, మేమిద్దరం హీరోయిన్లు. ఐ వుడ్ గో యాజ్ ఫార్ ఎస్ సేయింగ్ దట్. ఓకే, సో దట్స్ హౌ వీ సీ ఇట్. అండ్ ఇందాక మీరు మ్యాడ్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఐ హ్యావ్ వన్ డౌట్ యాక్చువల్లీ. ట్రైలర్ రిలీజ్ చేసింది ఎన్టీఆర్ గారు కదా, మ్యాడ్ ఫస్ట్ ట్రైలర్. ఐ థింక్ మీరు లేరు, ఎందుకని? లేరు ఏమన్నా ఐ థింక్ యూ డోంట్ నో ఆర్ స్కూల్ ఆర్ కాలేజ్ మోస్ట్లీ అదే. ఇది యాక్చువల్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎందుకు లేరు మీరు? నేను యాక్చువల్లీ ఐ వాస్ బిజీ విత్ మై ఎగ్జామ్స్, యాక్చువల్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్. చదువుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు సో మీట్ అని తెలిసినా కూడా మీరు ఎగ్జామ్ కావాలి కదా. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు మీకు మ్యాడ్ అనేది ఒక మంచి పేరు తీసుకొచ్చింది తెలుగు ఆడియన్స్లో. లైక్ మ్యాడ్ మీకు ఎప్పుడు కూడా నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు మ్యాడ్ అనేది మీకు మైండ్లో ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఫిలిం చేయొద్దు అని ఒక డిస్కషన్ జరుగుతుంది కదా. సో మీరు స్క్రిప్ట్ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? అందుకే అదే చెప్పాను నేను, బికాస్ చాలా మంది చెప్పారు ఈ ఫిలిం చేయొద్దు అని. అంటే ఐ యూస్ టు థింక్ హౌ కెన్ సమ్వన్ సే అది కూడా దిస్ స్టోరీ, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ స్టోరీ అండ్ చాలా ఉన్నాయి మనకి పర్ఫామ్ చేయడానికి. అండ్ దట్ అది ఓకే, ఇప్పుడు పర్ఫామ్ చేయకుండా అంటే కూడా స్టిల్ ద స్టోరీ ఈజ్ సో గుడ్. అంటే ఇలాంటి ఒక స్టోరీ నేనేం చదవలేదు అండ్ ఐ ఫీల్ సో మచ్ ఫర్ దిస్ స్టోరీ. సో అంతే, నేను ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఎవ్రీ వన్ అండ్ 8 వసంతాలు కోసం ఐ జస్ట్ హెల్డ్ ఇట్ క్లోజ్, అంతే. అండ్ ఇంకొకటి కూడా చాలామంది హీరోయిన్స్ ఒక మూవీ హిట్ అయినా, ఒక మూవీలో మనం పార్ట్ అయినా, అది మంచి సక్సెస్ వచ్చిన తర్వాత దే యూజ్ ఇట్ మోర్, లైక్ ప్రమోషన్స్లో అవ్వచ్చు, ఎక్కువ కనిపించడం అవ్వచ్చు ఇలా. కానీ మీరెందుకు అసలు ఆ సినిమా తర్వాత చాలా ఐ థింక్ హైడ్ అప్ ఈవెంట్ యువర్ ప్లేస్, ఎందుకు ఇదంతా? ఎక్కడ కూడా యాక్టివ్గా అంతగా కనపడక. నేను చెప్తాను ఇన్ జనరల్ కరెక్ట్లీ ఉందా, కరెక్ట్గానే అడిగాను. షీఈ్ ఇప్పుడు చాలామంది యాక్టర్స్కి ఫేమ్ ఇది అవన్నీ కావాలనుకుంటారు. షీఈస్ జెన్యున్లీ వెరీ అన్అవేర్. అంటే తనకి ఐడియా లేదు నేను ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను, నన్ను ఇంత ప్రేమిస్తున్నారు బయట. షీఈస్ వెరీ నాన్షాలెంట్ అంటారు కదా, ఒక ఇన్నసెంట్ అన్అవేర్నెస్ ఉంటుంది ఈ పిల్లలో. అండ్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ దట్ ఈస్ జస్ట్ హౌ షీ ఈస్. మేము ఇప్పుడు 8 వసంతాలు షూట్ చేసినప్పుడు కూడా ఊటీలో ఎలా ఉండేదంటే తనకు అసలు నేను సినిమా చేసి లా స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఆ స్పేస్లో ఉంటుంది ఆ పిల్ల. షీ డజంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్, షీ డజంట్ థింక్ ఇది చేస్తే నేను స్టార్ అవుతానేమో, నేను స్టార్ అయ్యాక అలా చేస్తాను, ఆ థాట్స్ ఉండవు, నేను ఎప్పుడు చూడలేదు. సో దట్స్ జస్ట్ హౌ షీ ఈజ్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు ఏం చదువుకుంటారండి మీరు? ప్లానింగ్ విజన్ ఉండదు. ప్లానింగ్ విజన్ ఉండదు. ఇప్పుడు ఏంటి స్టడీయింగ్ ఏంటి మీది? కరెక్టే కదా. కాదు మీ స్టడీయింగ్ ఏంటి ఇప్పుడు? లా చదువుతున్నా. లా చేస్తున్నారా? ఐ థింక్ మార్షల్ ఆర్ట్సా మీరు ఏంటి, కరాటీ బ్లాక్ బెల్టా? ఇప్పుడు లా చేస్తున్నారు అండ్ యాక్టింగ్, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా డాన్స్ కూడా ఉంది కదా, క్లాసికల్ డాన్సర్. అండ్ పాడతారు కూడా, చాలా మంచిగా పాడతారు కదా. చాలా తమిళ ఇంటర్వ్యూస్లో మంచి సాంగ్స్ అన్ని పాడారు. వై డోంట్ యూ ట్రై ఇన్ తెలుగు? ఏం నేను యాక్చువల్లీ చాలా లేదు పాడుతుంది తను. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి డెఫినెట్లీ పాడుతుంది. ఐ థింక్ అన్ని ఇంటర్వ్యూస్లో నేను పాడా యాక్చువల్లీ. అవునా? ఇవాళ పాడించారా? అయితే వద్దు, మనం ఇంకొకటి ఏదైనా చేద్దాము. ఏంటి? సో మీకు ఆల్రెడీ కరాటే చేస్తున్నారన్నారు కాబట్టి నాన్ చాక్స్ ఉంటుంది కదా, మీకు తిప్పడం వచ్చా? తెలుసు. రైట్, వెరీ వెల్. తీసుకొచ్చేసారా? ఓ మ్యాన్.
నాకు ఇక్కడే దొరికింది ప్రాపర్టీ. యాక్చువల్లీ చూడలేదు నేను. లేవాలి కదా నేను, లేవచ్చా? చూసానులే. యా యా యా. సో జాగ్రత్తగా ఉండండమ్మా. కూర్చొని తిప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నిల్చొని తిప్పుతారా? కెమెరా వెళ్తారా పైకి? ఓ మై గాడ్, నాకే భయం వేస్తా. జాగ్రత్త, కొంచెం 3 feet distance. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఓకే ఓకే. జస్ట్ రికార్డ్. ఓకే, రికార్డ్ అయింది కదా, చాలు. వెనక్కి హీరోకి భయం వేస్తుంది, తగులుతుందేమో. సో నైస్ అండి, డెఫినెట్లీ. అండ్ సో ఇంకా మూవీ గురించి 8 వసంతాలు గురించి వస్తే, లైక్ యూ హ్యావ్ డన్ యువర్ పోర్షన్స్, యువర్ వర్క్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక ఫ్యూ డేస్లో థియేటర్స్లో చూడబోతున్నాం. సో ఎలాంటి రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఐల్ స్టార్ట్ ఫ్రమ్ యూ. ఐఎమ్ వెరీ క్యూరియస్, ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఎవ్రీబడి విల్ టేక్ వాట్ దే హ్యావ్ టు టేక్. మేము ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్తున్నాము. దిస్ ఇస్ అ ఫిల్మ్ అంటే ఎనీ ఏజ్ గ్రూప్, మీరు ఒక 6-year-old కిడ్ని తీసుకెళ్ళొచ్చు, ఒక 8-year-old పర్సన్ని తీసుకెళ్ళొచ్చు. ఎవరు చూసినా దే విల్ సీ అండ్ టేక్ సంథింగ్. అండ్ మళ్ళీ ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ కెన్ రీవాచ్ అట్ ఎవరీ ఏజ్ ఆల్సో. ఇప్పుడు ఒక 20-20-year-old పర్సన్ కెన్ వాచ్ నౌ, మళ్ళీ 10 years తర్వాత చూస్తే ఒక వేరే పర్స్పెక్టివ్ వస్తుంది. సో ఐమ్ వెరీ క్యూరియస్, ఐ వాంట్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ సీ వాళ్ళు ఎలా చూస్తున్నారని, డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ద ఆడియన్స్. యా యా. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతావు ఈ సినిమాకి, ఏం సో మీకు చాలా ఆల్మోస్ట్ మంచి మంచి డైలాగ్స్ కానీ దీంట్లో చాలా పర్టికులర్ థింగ్స్ ఉన్నట్టున్నాయి కదా, స్పెషల్లీ అంటే ఒక ఉమెన్ సెంట్రిక్ మీద తిరుగుతున్నట్టుంది కదా స్క్రిప్ట్ అంతా. అవునా? అంటే మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలియదు కానీ అదే మనకి తెలియదు కదా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతావు అని. డెఫినెట్లీ, అంటే మ్యాడ్ అండ్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని. బట్ చాలా ఇయర్స్ అయింది, సో తెలియదు. మీరు తెలుగులో ఓన్ డబ్బింగ్ చేస్తున్నారు ఇప్పుడు? లేదు, యాక్చువల్లీ ఐ డబ్డ్ ఫర్ టీజర్ 1, కానీ మంచి చూడలేదు, టైం లేదు. చాలా మంది కామెంటెడ్ యాక్చువల్లీ. చెప్పలేదనా? కాదు, సౌండ్ ఏంటి అలా ఉంది అని. ఏంటి కొంచెం స్వీట్ అయినా పర్లేదు. అండ్ ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది తెలుగు పదాలు. సో యూ హ్యాపీ ఫర్ యువర్ వాయిస్ ఫర్ డబ్బింగ్? అంటే టైం ఉంటే డిఫరెంట్ వాయిస్ కదా మీది, అంటే నార్మల్ ఒక స్మూతీ వాయిస్లా అలా ఉండదు కదా, ఒక డిఫరెంట్ టోన్ ఉంటుంది కదా దానికి. డూ ఫెల్ట్ ఇట్? యా చాలా మంది చెప్పారు యాక్చువల్లీ. నేను చిన్నప్పటి నుంచి నేను ఇది వింటున్నా, అంటే ఏంటి వాయిస్ ఎలా ఉన్నావు బాయ్స్ లాగే అని అలా చాలా మంది అడుగుతావు. ఐ యూస్ టు క్రై నేను చిన్నప్పుడు. దెన్ అందుకే నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్ళా యాక్చువల్లీ. దట్స్ అ రీజన్. ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్ యా. యు డూ సింగ్ ఎనీథింగ్ నౌ? స్వరాలు, జంట స్వరాలు, సరళి స్వరాలు, స్వరాస్, గీతాస్, రాగాస్. యా అర్థమైంది. అంతే. టాస్క్లు పెడుతున్నారు అనుకుంటున్నారా? యా. సో మీరు ఐ థింక్ మెనీ ఆఫ్ పీపుల్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చే ఎరాలో అప్పుడు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయడం కానీ, చాలామంది ఇన్స్పైర్గా అంటే యాక్టింగ్ సైడ్ ఇన్స్పైర్ అవ్వడం కానీ, మోస్ట్లీ ఆ మధురం అనే దాంతో చాలామంది స్టార్ట్ చేస్తారు. ఈవెన్ ఐ డిస్కస్ విత్ చాందిని ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా మాట్లాడుకున్నాం. నైస్. ఎందుకు అంటే ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది అప్పట్లో, అంత చిన్న ప్లాట్ఫామ్లో కూడా అంత రికగ్నిషన్ వచ్చిన తర్వాత వై యూ హ్యావ్ అంటే ఇంత గ్యాప్ తీసుకొని ఇప్పటి వరకు ఎందుకు అనేది? ఎనీ రీజన్ ఫర్ దట్? అంటే ఆల్మోస్ట్ అందరూ అడిగి ఉంటారు, నేను కూడా మా ఇంటర్వ్యూలో అడగాలి కాబట్టి చెప్తా అండి. దానికి ముందు మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కూడా ఒకసారి చెప్తా. ఏంటంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెస్పాన్స్ కదా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వర్కౌట్ అవుతుందండి. అంటే యాక్టర్స్ కానివ్వండి, క్రూ కానివ్వండి, మ్యూజిక్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి పనిచేసిన వాళ్ళకి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ కెరియర్లో ఈ సినిమా ఒక ప్లస్ అవుతుంది, టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, ఈ సినిమా వల్ల ఇంకో 2 అవకాశాలు రావడం అవ్వచ్చు, లేదా ఈ సినిమా వల్ల వచ్చే పేరు అవ్వచ్చు, గుర్తింపు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది.
ప్రొడ్యూసర్స్కి కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది థియేట్రికల్ రెవెన్యూ మీద ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మా అందరికీ వర్కౌట్ అవుతుంది, క్రూకి వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం నాకు బలంగా ఉంది. ప్రొడ్యూసర్స్కి వర్కౌట్ అవుతుందో లేదో మనం ఇంకా జూన్ 20th వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు ఇంత మంచి సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను చెప్పింది ఏంటంటే మా అందరికీ పక్కా వర్కౌట్ అవుతుంది, వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. కానీ దానికోసం మనం ఒకసారి వెయిట్ చేయాలి. సో మీరు అదే వై దట్ గ్యాప్ అనేది మీరు ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఆ సినిమా చూసినందుకు దాని గురించి ఆల్రెడీ చాలా డైలాగ్స్ ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఈవెన్ నాకు మొన్న మధ్య ఒక పర్సన్ కూడా ఆ డైరెక్టర్ డైలాగ్స్ చాలా బాగుంటాయి, కుదిరితే అతన్ని ఇంటర్వ్యూ చేయని చెప్పి చాలా మెన్షన్ చేస్తుంటారు కదా. సో అలా అడగాల్సి వచ్చింది. ఆ డైలాగ్స్ చాలా వైరల్ అయ్యాయండి. అందువల్ల ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ గురించి చాలా మంది మాట్లాడతారు. ఈవెన్ వెండి అని డిస్కస్ చేస్తారు. అవునవునవును, నాకు కూడా చాలా గుర్తింపు వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. మీరన్నట్టే అంటే జనరల్గా మనకి యూట్యూబ్ లెవెల్లో ఒక యాక్టర్కి అంత పేరు రావడం అనేది అంత ఈజీ కాదండి. చాలా రేర్గా జరుగుతుంది. నా అదృష్టం కొద్దీ అది నా కేసులో జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను ఇంత గ్యాప్ తీసుకోకుండా కొంచెం ముందు వచ్చింటే ఐ వుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అన్నా? లేదండి, చాలాసార్లు అనిపించింది. అవన్నీ దాటుకునే మళ్ళీ వచ్చాను. చాలాసార్లు అనిపించింది ఇంకా మనం మిస్ అయిపోయామేమో, ఆ టైం మిస్ అయిపోయామేమో, మళ్ళీ మనం వెనక్కి రాలేమేమో, మనం చేయాల్సినప్పుడు చేయలేదేమో, చేయాల్సినప్పుడు చేసి ఉంటే ఈ పాటికి మనం సెటిల్ అయ్యేవాళ్ళమేమో. అంటే తెలియదు ఏమవుతుంది అనేది. అప్పుడు ఎంత ఉండొచ్చు బ్రో మీ ఏజ్? అంటే ఇంకా నేను ఇవన్నీ కెమెరా ముందు లేదు రఫ్గా అంటే ఒక అంటే యంగ్ ఏజ్లోనే ఉన్నారు కదా? లేదు, వెరీ ఎర్లీ ఏజ్లో చేసా అది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నాకు కొంచెం సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు నాకు అప్పుడు ఫేవర్గా లేవండి నా జర్నీ కంటిన్యూ చేద్దామంటే. ఎందుకంటే నేను ఇక్కడ చాలామందికి తెలిసిందే, మీకు కూడా తెలిసిందే, సినిమా జర్నీ అనేది అంత సులువైంది కాదు. సినిమా కష్టాలు అంటారు కదా, నిజంగానే ఆ కష్టాలు ఉంటాయి. అందుకే వాడుక భాషలో సినిమా కష్టాలు అంటారు. సో ఒక సినిమా జర్నీ మొదలు పెట్టాలంటే మనకి చాలా ప్రిపరేషన్ కావాలండి. టాలెంట్ ఒక్కటే కాదు, దాని వెనకాల ప్రిపరేషన్ చాలా ఉండాలి. మనుషుల సపోర్ట్ ఉండాలి, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, మనకు ఒక రకమైన మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి ఎక్కువ రోజులు నిలబడడానికి. ఎందుకంటే కొన్ని రోజులు హోప్ ఉండదు, కొన్ని రోజులు మనకి ఏం జరుగుతుందో తెలియదు. సో అందువల్ల ఏంటంటే అప్పుడు దానికి కావాల్సిన ఒక బలం, సినిమా జర్నీ మొదలు పెట్టడానికి కావాల్సిన బలం నా దగ్గర అప్పుడు లేదండి. ఆ బలం అంటే ఏ విధంగా అనుకోవచ్చు, బలగం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, జనం అవ్వచ్చు, నా ఓన్ ఇన్నర్ ఆత్మబలం అవ్వచ్చు, అన్ని రకాల ఇది కాంబినేషన్లో అప్పట్లో నాకు లేదండి. అది నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఉండుంటే నేను కంటిన్యూ చేసేవాడిని. దాంతోపాటు కొంచెం నా చదువు వల్ల, అప్పుడు నాకున్న ఉద్యోగం వల్ల నాకు ఒక చాలా మంచి అవకాశం వచ్చింది అబ్రాడ్లో అనుకోకుండా. ఈ కన్ఫ్యూజన్స్లో నేను ఉన్నప్పుడు అది నేను తీసుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఇంకొకేసారి నేను మాయమైపోయా పూర్తిగా, సినిమా నుంచే కాదు ఇండియా నుంచే మాయమైపోయా. సో అలా ఒక 8 ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత సినిమా అనేది ఆ పురుగు ఒకసారి అంటుకుంటే పోదండి, అది ఎక్కడో అక్కడ మనల్ని హాంట్ చేస్తుంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీకు సినిమా ఒక డోసు పడ్డాక మీరు లైఫ్లో మీరు ఏమన్నా చేయండి, మీరు చాలా పెద్ద CEO అయిపోండి, మీరు అంబానీ లెవెల్ అన్నా అయిపోండి, మీరు ఏదన్నా చేయండి, అది మిమ్మల్ని మళ్ళీ లాగుతుంది అనేది నా ఫీలింగ్. అలానే నేను కొంచెం బాగా ముందుకు వెళ్ళిపోయినప్పుడు అది నన్ను ఎప్పటికప్పుడు లాగుతూ ఉంది. నేను దాన్ని ఇలా లేదు కూల్ డౌన్ కూల్ రాకీ కూల్ అన్నట్టు అలా కూల్ చేస్తున్నా. బట్ ఎప్పుడో అప్పుడు టైం వస్తుందండి, మీరు కూల్ చేయలేరు, అంటే ఇంకా మీరు చేయాల్సిందే, లేకపోతే మీరు లోపల బద్దలైపోతారు. అండ్ ఈ డైరెక్టర్ ఆల్రెడీ మీరు అప్పుడే వర్క్ చేసినారు కదా, డూ యూ బిలీవ్ అప్పట్లోనే ఆయన అంటే ఇంత పెద్ద అంటే డైరెక్షన్ సైడ్ కానీ మూవీ సైడ్ కానీ మీరు నమ్మారు కదా? ఐ థింక్ మీరు ద ఫస్ట్ ట్రస్ట్ చేసిన పర్సన్. అంటే బోత్ వేస్ అండి. ఎందుకంటే మధురు అనే సినిమాకి ఆయన 2-3 ఆప్షన్స్ ఉన్నారు ఆయనకు అప్పుడే. ఆయన నన్ను బలంగా నమ్మి పెట్టుకున్నాడు, వీడు చేస్తాడని పెట్టుకున్నాడు. ఫార్చునేట్లీ నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టాను. అంటే నేను ఎలా చేశాను ఎలా చేయలేదు అనేది పక్కన పెడితే అది ఆడియన్స్కి బాగా రీచ్ అయిన సినిమా అండి. ఎందుకంటే మనకి సినిమాలో కొలమానం అనేది ముఖ్యంగా ఆడియన్స్కి ఎంత నచ్చింది అనేది. అండ్ థియేట్రికల్ సినిమాలో మనకి బాక్స్ ఆఫీస్, ఓకే, ఆ మెట్రిక్ పరంగా చూస్తే ఆ సినిమా రీచ్ మామూలు రీచ్ కాదు. అందువల్ల అతను నా మీద పెట్టిన నమ్మకాన్ని అప్పుడు నిలబెట్టగలిగాను. అయితే ఏంటంటే నేను ఫణీంద్ర గారిని ఫస్ట్ టైం కలిసిన రోజు ఒక కాఫీ షాప్లో కలిసా మధురంకి ముందు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఓ మాట చెప్పా, నేను డైరెక్టర్ని కలిసా, అతను ఓ 10 ఏళ్లలో లేదా 20 ఏళ్లలో
అతను సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తాడు అలాంటి ఒక మాట చెప్పా. ఎందుకంటే నాకు అలా అనిపించింది ఆ రోజు. ఓకే, సో అతన్ని నేను నమ్మడం కాదండి, అతన్ని టాలెంట్ చూస్తే మీరు అతనితో ఒక గంట పర్సనల్గా మాట్లాడితే మీరు కూడా అదే మాట అంటారు, లేదా వేరే విధంగా అంటారు. ఫీలింగ్ అది నేను అనేది, ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాడు. ఆ రోజు నేను అదే నమ్మా, ఈరోజు నేను అదే నమ్ముతున్నా. నా అదృష్టం ఏంటంటే ఐ సా ఫనీ అ లాట్ బిఫోర్ ద వరల్డ్ సా హిమ్. ఎందుకంటే బ్యాక్ స్పేస్ అనేది మంచి షార్ట్ ఫిల్మ్ అయినా మధురం అంత పాపులర్ కాదు, అది మధురం ఎక్కువ పాపులర్ అయింది. సో మధురం ద్వారా ఫణీంద్ర చాలామందికి పరిచయం, కానీ మధురంకి ముందే నేను ఒక ఫణీంద్రాని చూశాను అనేది నేను ఎప్పుడు ప్రివిలేజ్గా భావిస్తాను. సో వాట్ ఐ సా ఇన్ ఫనీ 11 years ago, I am pretty confident that the world will see in the coming years. Definitely. And I'm 8 praying, vasantalu, yeah, I think, and I believe 8 vasantalu will be the first step for that. Manu is already with the first step, or will be a significant step in that direction. And నేను నిజంగా అది అవ్వాలని కోరుకుంటున్నా. He's also a well-wisher, he's also a friend, and yeah. Congrats and all the best for Thank you you, both. thank you very much. సో ఎలాగో ఇంటర్వ్యూ అయిపోతుంది, అక్కడ చేయతేస్తున్నారు కాబట్టి ఒక పాటతో మనం ఎండ్ చేసేద్దామా? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని అనుకోకపోతే, యాక్చువల్లీ ఇందాక కూడా ఒక మీమ్ చూసాను నేను, బ్రహ్మానందం గారిది ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక మూవీస్లో, మరీ చిన్నపిల్లలా ఉంది అని చెప్పి అని. చిన్నపిల్ల కదా అమ్మాయి చెప్పేసా, నేను చెప్పలేదు యాక్చువల్లీ, ఆడియన్స్ చెప్పుకున్నారు, అది చెప్పేసా. ఓకే డన్. సాంగ్ ఏదైనా 2 lines? మన సాంగా ఫాస్ట్గా టైం అయిపోతుంది. తెలియదు. ఏ సాంగ్ తెలియదా? తెలుగులో? తెలుగులోనా? తమిళ్లో పాడారుగా కొక్కో. నో, ఆ సాంగ్ నేను పాడను, ఇంకా నేను పాడను. పాడేలా లేదు కాబట్టి మేము ఒక పాట యాడ్ చేస్తాం దానికి, మీరు ఆల్రెడీ పాడిన పాట యాడ్ చేస్తాం. ఓకేనా? పాడండి అయితే. మన సినిమా సాంగ్ పాడు. అది లిరిక్స్ తెలియదు కదా. కొంచెం ఫాస్ట్గా టైం రావాలి, పిలవండి ఇలా పైన కిందకి. శంకరాభరణం ఒక లైన్ చెప్పు. శంకరాభరణం? యా, తెలుగు సాంగ్ కదా. అంత కష్టంగా ఎందుకు? ఎంత క్లాసికల్ సింగర్ అయితే మాత్రం అదే 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 పాడతారా? అదేనా అది శంకరాభరణం సాంగ్. శంకరాభరణంలో ఏ సాంగ్? అదే ఇప్పుడు ఇందాక ఇక్కడేదో హమ్ చేస్తున్నారు ఇందాక లోపల, అదేంటో గుర్తులేదు. ఓకే అయితే అది లిరిక్స్ తెలియదు. మీకు ఏది తెలుసు అది పాడే తొందర. నారద నీరద రమణి నిరాద. మీరు ఎక్కడో మధ్యలో లైన్ పాడితే నేను ఎక్కడ చెప్పాలి? రసికుల కలునాకమై రసతంద్ర లోకనమై రసికుల కలునాకమై. శంకర అదేనా ఆ సాంగ్? వేరే అది కాదు, ఏంటో కొంచెం. సరే ఓకే, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మీ ముగ్గురికి ఒక మంచి రెస్పాన్స్ రావాలి డెఫినెట్లీ. థియేటర్లో ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళు, అంటే ఇంతకుముందు కొన్ని ఫిల్మ్స్ చూసి మంచి రెస్పాన్స్ ఇవ్వకుండా తర్వాత రిలీజ్ చేసుకొని క్లాసిక్ అని అలా ఇలా పేర్లు పెట్టుకోకుండా డెఫినెట్లీ 20th రోజున మీరు థియేటర్కి వెళ్ళి 8 వసంతాలు ఏంటి ఆ బ్రీజ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఈ మూవీ టీం అందరికి ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.